షర్మిల్ గారు ఫస్ట్ మీటింగ్ మీరు చూసారా? ఫస్ట్ స్టార్టింగే జగన్ రెడ్డి అంటూ అంటే అటాక్ చేసింది సీఎంని, సొంత అన్నని అటాక్ చేసింది. దీని మీద నుంచి మీరేం మాట్లాడతారు సార్? అంటే ఆ మధ్య ఒక వార్తలు చూశాను నేను. సార్ డాక్టర్లు అందరూ కూడా ఒక పేషెంట్ని ఆయన సారీ చెప్పారు బంధువులకి. ఓకే, తీసుకెళ్ళిపోండి, మన చేతిలో ఏం లేదు, మేము మ్యాక్సిమం ట్రై చేసాం కానీ ఆయన కాపాడలేకపోయాం అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ దుఃఖించి ఓకే జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని ఇంటికి పట్టుకెళ్ళారు అంత్యక్రియలు చేయడానికి. ఓకే, అంత్యక్రియలు చేయడానికి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ చేతులు కాళ్ళు కదులుతూ మొదలెట్టినాయి. ఏదో సడన్గా వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఉలిక్కిపడి బతికే ఉన్నాడు అని చెప్పేసి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకో మంచి వైద్యుడి చేత ట్రీట్మెంట్ ఇప్పించారు, అతను బతికాడు. ఓకే, అలాగా కాంగ్రెస్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో వెంటిలేటర్ మీద ఉంది. ఓకే, దానికి ఆక్సిజన్ పెట్టి గవర్నర్ లేసి కూర్చోబెట్టింది ఒక రకంగా చెప్పడం. ఇదే పోలిక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దేశం అంతా ఎలాగన్నా ఉండేవాడే, తెలంగాణలో అధికారంలో రానివ్వండి, తెలంగాణలోకి అధికారంలోకి వస్తాను అందరికన్నా ముందు గట్టిగా నమ్మినండి నేను, అలాగే వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవడు ఏం చేస్తే కూడా ఆ పార్టీ పునర్జీవం పొందుతుందా లేదా అనేటువంటి అనుమానాలన్నీ షర్మిల ఆవిడని తీసుకురావటం వల్ల ఆ పార్టీకి హోప్ వచ్చింది. ఫస్ట్ అంటే ఇంతకుముందు ఎవరన్నా రుద్రరాజు గారు ఉన్నా, లేకపోతే శైలజానాథ్ గారు ఉన్నా, లేకపోతే అంతకుముందు రఘువీరారెడ్డి గారు ఉన్నా, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న జగన్ను లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసే, లేకపోతే ఆయనతో పాటు పనిచేసే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పిల్ల కాంగ్రెస్ ఎప్పుడు ఒక తల్లి దెయ్యం ఒక దెయ్యం ఉంటుందా, దాని పిల్ల దెయ్యాలు ఉంటాయి కదా, అలాగే ఈ పిల్ల దెయ్యంలాగానే మన పిల్ల దెయ్యమే కదా అన్నట్టు వదిలేయారు ఎంత కరిచేస్తున్నా కానీ. ఇప్పుడు కుక్క పిల్లలు ఉంటుంది, మనం కుక్కను పెంచుకుంటాం, ఆ కుక్క పిల్లలు ఉంటాయి, అవి మనల్ని ముద్దుగానో లేదా కోపంగానో వచ్చి కరుతూ ఉంటాయి కదా, అయినా సరే ముద్దుగా మనం బాధపడం కరిచినా కానీ. అలాగే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని భరించారు. ఒక్క తులసిరెడ్డి గారు మాత్రమే ఎప్పుడు ఆయన పట్ల వ్యతిరేకంగా కరెక్ట్గా వ్యతిరేకమని కాదు విమర్శించుకోండి, ఉన్నది ఉన్నట్టు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అబ్బాయి అని చెప్పేసి చీల్చి చెండాడు ఆయన. ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇంకా ఎవరో అంతే. అయితే ఇక్కడ మనం అంటే షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ పించ్ హిట్ అంటారు కదా, అలాగా ఒక అడుగు ముందుకు వచ్చేసి ఫ్రంట్ పుట్కి వచ్చి కొట్టేస్తారు క్రికెట్లోని. అదే దొడివేమని కూడా వస్తారు వచ్చేసి, ఆడు వైడ్ వేసినా కొట్టేస్తాడు, మీద పాడేసినా కొట్టేస్తాడు, అలా వేసింది గట్టిగా. అలాగే పైగా భయపడుతున్నారా సార్ అని కూడా ఉంది. ఇప్పుడు జగన్ రెడ్డి ఇప్పుడు ఒక రకంగా అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చింది. తెలంగాణలో కూడా అలాగే మాట్లాడింది, కేసీఆర్ గారి మీద, వాళ్ళ మీద, కాంగ్రెస్ మీద కూడా మాట్లాడింది. అప్పుడు ఆవిడకి అంత ఆదరణ లభించలేదు. అంటే మాకు తెలంగాణలో ఏమనుకున్నారంటే ఈ రాజన్న రాజ్యం మాకు వద్దు బాబు, అక్కడ చూస్తున్నాం కదా అక్కడ అనేది ఆవిడ రాజన్న రాజ్యం తీసుకొస్తానండి తెలంగాణలో, రాజన్న రాజ్యం గట్రా మాకు వద్దు, చూస్తున్నాం కదా మా పక్కన మా తమ్ముడు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకో, వాళ్ళ తమ్ముడు ఇంట్లో పెంట జరుగుతుంటే చూసి జాగ్రత్త పడతారు కదా అన్న, అలాగే తెలంగాణలో బాబు నువ్వు వద్దన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేది ఇక్కడ కూడా మాట్లాడకూడదు రాజన్న రాజ్యం అని, ఎందుకంటే రాజన్న రాజ్యం ఏమీ రామరాజ్యం ఏం కాదు, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే అవసరానికి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక దుర్మార్గ అరాచక పాలన పట్ల ప్రజలు విసిగిపోయి అసంతృప్తితో రగిలిపోతా, అసహనంతో వేగిపోతా, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా సూపర్ శాబాష్ అంటారు అంతే. అదేదో మన గొప్ప, మన వాళ్ళు ఏదో మాట్లాడేది మనకేదో పెద్ద జనం ఆదరించేస్తున్నారని అనుకుంటే ఎవడన్నా చాలా అవివేకం, పిచ్చితనం. జగన్మోహన్ రెడ్డి దొంగోడు అనడానికి ఎవడన్నా కనీసం తిడతామనేస్తారు. ఇదివరకు అయితే తిట్టేవారు, అతను అక్రమాస్తుల కేసులు జైలుకి వెళ్ళిపోతాడు, రేపు మాపో పోతాడంటే అమ్మాయి అనుకుంటారు, ఓ మంచి మాట చెప్పారో బాబు నేను ఓట్లో పందరు పోతానంటారు. అంటే ఆ రేంజ్లో అతను వ్యతిరేకత మూట కట్టుకుని ఉన్నాడు అంతే తప్ప షర్మిల గారు పెద్ద కిరీటం పెట్టుకుని వేరే ఝాన్సీ రాణి అని అనుకోకలేదు. ఎందుకంటే తెలంగాణలో చూసాం కదా ఆ పర్ఫార్మెన్స్. పైగా ఆవిడ ఏమంటుంది, తెలంగాణలో నియంత్రణ దింపేనంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడకుండా కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అప్పచెప్పింది కాబట్టి ఆ బాధ్యత ఏంటి, కాంగ్రెస్ పార్టీని సచ్చిన అధికారంలో తీసుకురాలేరు ఎవరు సమీప భవిష్యత్తులో, కానీ ఆ పార్టీని బతికించగలుగుతారు.
ఎలా బతికించగలుగుతారు? ఆ పార్టీ శ్రేణులు, నాయకులు, సానుభూతిపరులు, అభిమానులు, వాళ్ళ పార్టీ ఓటు బ్యాంకు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇదేదో బాగుందిరా కొత్త ఇల్లు అని. ఆ ఇంట్లోకి వెళ్ళే కానీ ఇది ఇల్లు కొత్తగా కనపడుతుంది, కానీ ఇదంతా హంటెడ్ హౌస్ అని అర్థమైంది, దెయ్యాల కొంపని. అందులో వెళ్తే వాళ్ళకి మనసు బితుకుమంటా భయంగా దర్శనం లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఇంకో ఇంట్లో మారిపోవాలని చూస్తున్నారు. వాళ్ళకి టీడీపీ కనిపించింది, అందులోకి ఎంట్రీ ఉన్న వాళ్ళు అందులో పోయారు. జనసేన ఉంది, అందులోకి ఎంట్రీ ఉన్న వాళ్ళు అందులో పోయారు. మరి ఎంట్రీ లేని వాళ్ళకి అందరికీ ఉండదు కదా ఎంట్రీ. నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకి, దుర్గంధం వెదజల్లిన వాళ్ళకి, నోరు చెడిపి కొడాలి నాని లాంటి స్మెల్ వచ్చేసి నోళ్ళు ఉంటాయి కొన్ని. వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ లాంటి వాళ్ళు, అది మొత్తం ఎత్తే భరించలేం వాసన. అలాంటి వాళ్ళు అందరినీ వీళ్ళు తీసుకోరు. ఎలాగా ఇంకా వాళ్ళు అక్కడే సావాలా? వాళ్ళు సావో రేవో బతుకో సావో అంతా అక్కడే. ఇక మరి అటు ఇటు కాకుండా ఉంటారు. టీడీపీకి వెళ్ళలేరు, జనసేనలోకి వెళ్ళలేరు. ఆ పార్టీ ఆగర్భశత్రువుల్లో చూస్తారు. చంద్రబాబు గారు పొడ కెట్టని వాళ్ళు ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమళ్ళు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ రేమ్లా ఏంటంటే జై జై అంటానికి వాళ్ళు రోడ్డు మీద వస్తానికి బాగుంటుంది. మామూలుగా అయితే అంటానికి లేదు. అసలు ఇప్పుడు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మాట్లాడతారు. మీరు ఏం చేశారు ఎన్నాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేసి మాట్లాడారు. బట్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు, కరెక్టే. కానీ అసలు ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళు చేసిన తప్పిదమే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మనం కాంగ్రెస్ పార్టీ గాయం చేసింది, అలాగే కాలము కూడా మనకు గాయం చేసింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది, ఒక ప్రాంతం దశాబ్దాల కల్నే ఆకాంక్షను నెరవేర్చింది. మన ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని వాళ్ళు కోల్పోతున్నారు కాబట్టి రాజధానిగా వాళ్ళకి ఒక రాజధాని నిర్మించేస్తాం. పోలవరం ప్రాజెక్టు మేము కేంద్ర జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తాం. ఇలా కొన్ని విభజన హామీలు ఇచ్చారు. యూనివర్సిటీలో ఇవి పెడతాం, కేంద్ర సంస్థలు పెడతాం అని చెప్పి కొన్ని హామీలు ఇచ్చి సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో నిండు సభలో ప్రకటించారు. వాళ్ళు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు. మరి అధికారం కోల్పోయారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. మరి వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది కదా. కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ ఎంత బాధ్యత ఉందో అప్పటి ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఒక్కడే క్రెడిట్ తీసుకున్నాడు, కానీ మరి దానికి టీడీపీ కూడా సహకరించింది కదా. అలాగే అన్ని పార్టీలు, ఒక్క సిపిఎం తప్ప మిగతా వాళ్ళందరూ సహకరించారు. నాతో సహా ఎవరైనా సరే ఇప్పుడు విడిపోదాం అనుకున్నప్పుడు ఎన్నాళ్ళు కలిపి ఉంచుతారు మీరు? మనకు ముందే ఆ విచక్షణ వివేకం ఉండాలి. మనం దక్షిణాది నుంచి మన బలమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 42 ఎంపీలతో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మనం. ఈ దేశం దిశని మార్చి శక్తివంతులు మనం. అది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఒకానొకప్పుడు ఇందిరాగాంధీ గారు దేశమంతా ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ గెలిపించి నిలబెట్టింది. అలాగే దేశమంతా కూడా ఆవిడని ఓడిస్తే మనం, దేశమంతా గెలిపిస్తే మనం ఓడించాం. నీ సంగతిని మీ ఇష్టమైనట్టు చేయటం కుదరదని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల మన వ్యవహారం మారకూడదు. దక్షిణాదిని బలంగా ఉండబట్టే. అలాగే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్, అప్పుడు కూడా మన యూపీఏ గవర్నమెంట్ నిలబడ్డాక మనం కూడా చాలా బలంగా పనిచేసాం. మన నుంచి మద్దతు ఇచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉమ్మడిగా కలిసే ఉండటం అనేటువంటిది మనకి ఆవశ్యకత, అవసరం. ఎందుకంటే మనం అభివృద్ధి కోసం. ఇక్కడ ప్రాంతీయ అభిమానం అనేటువంటిది దాన్ని రెచ్చగొట్టారు. యాక్చువల్గా సమస్యపోయి ఉంది. ఎవరికే ఇప్పుడు అన్యాయం ఏం జరగలేదు. ఎవరికైనా అన్యాయం ఎవరు చేస్తారండి? ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటారు తప్ప ప్రజలకు ఎందుకు ఉంటుంది ఆ బాధ ఎప్పుడు లేదు. అందుకని మన మంచి విడిపోయినా కలిసి ఎప్పుడు గొడవలు లేవు మనకి. సరే, ఇంకా ఒక రెండు భౌగోళికంగా విడిపోయినా మనం ఎప్పుడు కలిసే ఉన్నాం. మన అందరం కూడా కలిసి అన్నదమ్ములాగా ఇప్పటికే ఉన్నాం. ఎవడు అగ్గేటేద్దామని చూసినా కానీ అది కుదరలేదు. విడిపోయాం సార్, అగ్గెపెట్టారు, ట్రై చేశారు, విడిపోయాం. బట్ విడిపోయేటప్పుడు ఇస్తాన్న హామీలు, విభజన హామీలు ఏదైతే ఉన్నాయి, ప్రాబ్లము బీజేపీ కూడా ఉంది, బీజేపీ ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ని రాజకీయంగా వాడుకుంటే చూశారు. కానీ పోలవరంకి సంబంధించో లేకపోతే ప్రత్యేక హోదా గురించి బీజేపీ కూడా అన్యాయం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విడదీసి వాళ్ళ పనులు చూసుకుని పోయారు. వాళ్ళు విడదీయటం తప్పని నేను తప్పట్ను. విడదీసిన విధానం కరెక్ట్ కాదు వాళ్ళది ఎప్పుడు కూడా. అలాగే బీజేపీ విడదీయడానికి వాళ్ళు ఒక ఓటు 2 రాష్ట్రాలను ఏనాడో ఆ కోత కూర్చారు వాళ్ళు.
అంచేత వాళ్ళు కూడా మేము కలిసి ఉండడం ఏదో చేతను ఇలా నెపత్తి కౌరులు చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ విడిపోయిన తర్వాత తల్లిని చంపి బిడ్డను తీసారని మాటలు మోడీ గారు మాట్లాడిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మీకు ప్రత్యేక హోదా ఇస్తాను, ఢిల్లీని మించిన రాజధాని కడతాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు అతను. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారు? అతను ఎందుకు ద్రోహం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆయన విభేదించాడా? ఎన్డీఏలోనే కదా ఉన్నాడు. ఎన్డీఏలో టీడీపీ ఉంది, టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది. వాళ్ళకి ఏంటి నొప్పి? అమరావతి కట్టుకుంటారో, భూ సమీకరణ చేసుకున్నారు, వాళ్ళు సేకరించుకున్నారు. అందులో నువ్వు చేయాల్సిన సాయం చేయకుండా దాన్ని కాలు అడ్డం పెడతాం ఏంటి? దాన్ని సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటే కళ్ళలో నిప్పులు పోసేసుకుంటాం ఏంటి? ఇది తప్పు కదా. ఇది మనందరికీ బాధ. బీజేపీ మీద బాధ లేదు. ఆ వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఈ దేశానికి చాలా గొప్పవాడు అయి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగువారి గుండెలు అతనికి ఎప్పుడు కూడా విలనే. అతను మన శత్రువు. అయితే నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేసినప్పుడు నీ మీద మాకు ప్రేమ ఎలాగొస్తుంది? రాముడు కూడా నీ మీద ప్రేమ రగిలించినప్పుడు రాముడి మీద మాకు ప్రేమ ఉంది, కానీ నీ మీద ప్రేమ లేదు మాకు. ఖచ్చితంగా రాముడు ఆదర్శవంతుడు, ఉత్తముడు. రామరాజ్య స్థాపన, రామరాజ్యాన్ని ఇవాళకి త్రేతాయుగంలో జరిగిన దాన్ని ఇవాళకి ఆ కావ్యాన్ని మనం ఇవాళకి కూడా మధురంగా పారాయణం చేస్తున్నాం. అటువంటిది ఈ వ్యక్తి అనేటువంటిది పక్కన పెట్టి మాకు చాలా తీరని ద్రోహం చేశాడు. అది చెత్త చేసావు నువ్వు, హామీలు నెరవేర్చలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు మీరు నెట్టేశారు వాళ్ళు. ఆయన పొమ్మనకుండా పోగొట్టేశారు. ఆయన మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి లేదా 2 సార్లు ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ఆయన కంటే ముఖ్యమంత్రిగా. ఈయన పరిపాలన ఆదర్శవంతంగా వాళ్ళందరూ తీసుకున్నారు. అయినా సరే ఇంత స్టేచర్ ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ బాసు, వాళ్ళ గురువు అద్వానీ గారు లేకపోతే వాజ్పేయి మహాశయ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా. అటువంటి వాళ్ళు, అటువంటి వ్యక్తిని నువ్వు అవమానకరంగా చూసావు. అతనితో పోటీ పెట్టుకున్నావు కానీ ఆయన సారని వంగి దండాలు పెడితే కూడా నువ్వు ఈ అహంకారాన్ని చూపించిన ఒక వ్యక్తి మీద ద్వేషం, పార్టీ మీద కోపంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం, అన్యాయం, వంచన, దగ, కుట్ర చేశారు. అయితే దీన్ని ఎలా మర్చిపోతాం? కాబట్టి కాంగ్రెస్ మీద మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీత లాగానే ఇప్పుడు ఒకడు గోమే కొట్టాడండి, ఒకడు ఈపే జరిసాడు, అర్రని ఈపే రుద్దుకుంటా పరిగెడతాం. ఇంకోటి గ్లాగ్ గోమే కొట్టేసాడు, దానికన్నా ఎక్కువ నొప్పి వచ్చాడు. అదే పని చేసాడు ఈయన. కాబట్టి మనకు ఆ కోపం తగ్గిపోద్ది. కాంగ్రెస్ కాలం చేసిన గాయం కాలమే మానుతుంది. అలాగే కాంగ్రెస్ చేసిన గాయాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మేము వస్తే మీకు ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం, అమరావతి రాజధాని. ఇప్పుడు తనదేం పోయింది, నీదేం పోయిందిరా నిమ్మగడ్డ భానుమూర్తి అన్నట్టుగా తనది కాకపోతే తాటికి ఎదురెక్కమంటాడు. వాళ్ళు ఎప్పటికీ అధికారంలో రాలేరు, పైన కూడా రాలేరేమో. అయినా ఒక మంచి మాట చెప్తున్నారు కదా. ప్రజల మనసులో ఏముందో అది వాళ్ళు చెప్పగలుగుతున్నారు జాతీయ పార్టీగా. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద చేయాల్సినంత పోరాటం చేయలేదు. ఎందుకంటే అందులో దొంగోళ్ళు, ఈ రాజశేఖర రెడ్డితో పాటు వాళ్ళు దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు గట్ట ఇంకా కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కేవీపీ రామచంద్రం ఉన్నాడు, అది ఎవరి మనిషి? డెఫినెట్గా, నో డౌట్, అందులో డౌటే ఉంది. బుడగల అరుణ్ కుమార్ ఎవరి మనిషి? వీళ్ళందరూ కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మాట్లాడినట్టు మాట్లాడతారు. కానీ అంతసేపు జగన్ బాగుండాలి, ఇంకా దోలు ఇచ్చేయాలి జనాలకి అన్నట్టు చెప్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే ఆగర్భ శక్తులు టీడీపీకి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు షర్మిల వచ్చింది, నువ్వేం చేసావో ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా రామోజీ గారి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళంతా ఆ టీము అంటే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉన్న విషం, వాళ్ళ ఇంటి నిండా విషబుడ్లు ఉంటాయి. టపాలమని మొత్తం తీసుకొచ్చేస్తూ ఉంటారు అందరికన్నా. అంటే ప్రాంతాల మధ్య, కులాల మధ్య తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేను అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాంతం కార్డు తీస్తారు, కులం కార్డు తీస్తారు, మతం కార్డు తీస్తారు, రకరకాల విన్యాసాలు చేస్తారు. కొన్ని ఆటలు కొన్నిసార్లు సక్సెస్ అవ్వలేకపోయారు, కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు. 2019లో కూడా సక్సెస్ అయ్యారు. ఏమైనా వాళ్ళు ఇప్పుడు చరిత్ర చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి? షర్మిల చంద్రబాబు వదిలిన అస్త్రం అంటున్నాడు, బాణం అంటున్నాడు. సో వాట్? వదులుతారు, వదలరా? అంటే మీకే చేతనైందా? మీకే చేతనేమన్నా రాజకీయాలు అయింది అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు తలుచుకుంటే నీ కుటుంబంలో నీ చెల్లి నువ్వు వదిలిన బాణం అనుకున్న బాణాన్ని నీ మీద ఎక్కుపెట్టాడంటే బూమరాంగ్ అంటారు దాన్ని. అంటే దానికి డెఫినెట్గా నువ్వు చంద్రబాబు కాళ్ళకు మొక్కేయాలి మీరు అందరూ వచ్చి. డెఫినెట్గా నా విషయంలో నిజంగా కనుక ఆ పని చేసి ఉంటే చంద్రబాబు గారు గ్రేట్. నిజంగా చంద్రబాబు గారు వదిలిన బాణం అయితే కనుక సూపర్ చంద్రబాబు గారు ఆ విషయంలో.
లేకపోతే ఏంటండి ఇప్పుడు వాళ్ళు చూడ ఎలా మాట్లాడుతున్నారు ఆ ఆవిడ్ని షర్మిలా శాస్త్రి లేకపోతే మున్సిపల్ షర్మిల మరి ఎన్నాళ్ళు వైఎస్ అంటున్నారు మీ నోట్లో ఏం పెట్టుకున్నారు అసలు ఎవడు మడతాడు అదేదో పెద్ద రాజ్యాంగ పురాణాల నుంచి వచ్చినట్టుగా వైఎస్ 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 ఏంటిది ఇంకోటి ఎవడ కనపడేటి ఎక్కడన్నా అది ఎదురింటి సందింటి ఆ ఇంటి ఈ ఇంటి వాళ్ళు ఎక్కడ కనపడరేటి ఎవరున్నాయి వాళ్ళు ఒకళ్ళే ఉన్నారా వాళ్ళు అక్కడే పైనుంచి డైరెక్ట్గా అన్నమయ్య సినిమాలో కత్తి వచ్చేది పైనుంచి కిందకి అలాగే ఇలా దిగేశారు అక్కడి నుంచి అన్ననే ఏంటండి అలాగా వీళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన సీడండి ఇది మనం దాని అంత తొందరగా ఇప్పుడు ఏ పురుగు మందులు కొడితే కొన్ని పురుగులు పోతాయి వీళ్ళు పోవట్లేదు ఏం చేసినా ఇప్పుడు ఏదో రూపంలో ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో మళ్ళీ వైఎస్ షర్మిల వచ్చేసింది కదా మనకు వదలరాళ్ళు అర్థమైందా ఇప్పుడు ఇలా ముళ్ళుని తీస్తానికి ఈ ముళ్ళు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారేమో కానీ రేపు పొద్దున ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది మళ్ళీ అంచేత ఈ ప్రజలు ఏమనుకోవాలంటే వీళ్ళ ఛాయలు ఎక్కడ కనిపించకూడదు మీకు ఏదైనా సరే అస్వస్థత వచ్చిందంటే మీ శరీరానికి ఆ రోగం కంప్లీట్గా చికిత్స పూర్తి చేసి కంప్లీట్గా మాయమయ్యే వరకు కూడా ఆ చికిత్స ఆపకూడదు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి జరిగిన అన్యాయానికి దుర్మార్గానికి షర్మిల కూడా కలిసి వస్తుంది ఒక్కోసారి పాము విషయం కూడా వైద్యానికి పనికొస్తుంది అలాగే మీరు వాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను రాజకీయ పార్టీలు అనట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించుకోవాలా ఎందుకంటే ముందు ఈ బెడద వదలాలి మీకు ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బెడద కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులకు కూడా గుండెలు అదిరిపోయేలాగా అతని వ్యవహారం ఉంది ఎందుకంటే అతని వెనకాల మోడీ ఉన్నాడు అతని వెనకాల సిస్టమ్ ఉంది మోడీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయంటే ఈడీ ఉంది సిబిఐ ఉంది ఐటీ ఉంది ఎలక్షన్ కమిషన్ ఉంది మనం అందరం కూడా ఆశ పెట్టుకుని ఈ న్యాయస్థానాల మీద కూడా వచ్చేలాగా చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలో ఏటో మీరు ఆలోచించుకోండి మన చేతిలో ఓటు ఉంది రేపు వద్దన్న 2024లో మన చేతిలోని పాశుపతాస్త్రాన్ని సరిగ్గా గురి చూసి లక్ష్యానికి గురిపెట్టి వదలకపోతే రేపు వద్దన్న ఒకనొకనాడు ఈస్ట్ ఇండియా గురించి మనం చదువుకుంటున్నప్పుడు రేపు నుంచి మన తర్వాత తరం గుజరాత్ ఇండియా గురించి మాట్లాడుకుంటారు కాబట్టి షర్మిల గారిని వాళ్ళు తిట్టడం చాలా తప్పు ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం కలిగిస్తుంది తిరుగుతుంది అది నష్టం అంటే డెఫినెట్గా నష్టమే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తగిలేసింది గట్టిగానే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా మాట్లాడుతుంది రేపొద్దున్న వాళ్ళు ఆ అమ్మాయిని రెస్టారెంట్ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు అంటే ఎన్నాళ్ళో వాడు గుర్తించేసుకుని ఎవరన్నా సరే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని అంత దారుణంగా వాళ్ళ తల్లిగారిని తిట్టేసి ఆయన గురించి ఆయన పిల్లల గురించి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆ రోజు కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఆయన్ని దారుణంగా దూషించి టీడీపీ మీద వచ్చారు అలాగే షర్మిల గారిని కూడా అప్పుడు కూడా ఇలా వీళ్ళే చూసుకోండి అదే సేమ్ టెక్నాలజీ వీళ్ళే చేసి అప్పుడు టీడీపీ ఫేక్ అకౌంట్లు పెట్టి టీడీపీ మీద తోసేస్తే ఏకంగా షర్మిల గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది నన్ను ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి అంటగట్టని ఇవాళ మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళే చేసి వాళ్ళ మీద తోస్తారు ఇవాళ ముసుగు తీస్తారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను వైసీపీ వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ వైఎస్ శాఖ వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా హుందాగా వ్యవహరిస్తారు రాజకీయ పార్టీలు ఎందుకంటే ఎదటోడిని అంటే మనకే తగులుతుందని కాంగ్రెస్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళకి తులసిరెడ్డి గారు లేరా తులసి మొక్కలాటోడు ఆయన ఇలా ఈ పరిస్థితిని ఆలోచించుకోవాలి ఎవరన్నా చాలా జాగ్రత్తగా ఏ ట్రాప్లోనూ పడకుండా కాంగ్రెస్ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కూలిపోతున్న ఇంట్లోంచి మునిగిపోతున్న పడవలోంచి మీకు అవకాశం ఉంటే టీడీపీలోకి జనసేనలోకి పోండి మీరు మంచోళ్ళు అయితే మీ మోకారం విందాలు బాగుంటాయి మీ పద్ధతిగా ఉంటే వాళ్ళు తీసుకుంటారు లేదనుకోండి కాంగ్రెస్లో పోతే వాళ్ళకి ఉనికి కాపాడుకున్న వాళ్ళు అవుతారు రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళు బారి నుంచి కాంగ్రెస్ వాళ్ళు కాపాడతారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు అప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో పోయారు అనుకోండి ఇప్పుడు ఉన్నవాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు అరాచకాలు చేస్తారు కదా వాళ్ళు ఎవరి స్థాయికి వాళ్ళు అరాచకం చేశాడు కొంచెం పెద్దగా అరాచకం పెద్ద రెడ్డి పెద్దది చేసాడు చిన్న రెడ్డి చిన్నది చేశాడు కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్లో పోయారనుకో వాళ్ళు రేపు హైదరాబాద్లో దాక్కుంటా ఉంటుంది రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కాపాడతారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి లేదనుకోండి టీడీపీ బారి నుంచి ఆ రెడ్ బుక్ ఎర్ర పుస్తకంలో వాళ్ళ పేరు ఎక్కిందా వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అది పరిస్థితి